మహేష్ యాదవ్ విశాఖపట్నం జిల్లాకి చెందిన వ్యక్తి కోస్టల్ గార్డ్గా విధులు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితుడిని కలిసేందుకు విజయనగరం జిల్లా కేంద్రానికి వచ్చాడు. సో తన స్నేహితునితో మాట్లాడిన తర్వాత సాయంత్రం రామనారాయణం వైపు స్కూటీ మీదుగా వెళ్తున్నాడు. ఒక కారులో కిడ్నాప్ చేయడానికి వచ్చిన నకిలీ పోలీసులు డిఎస్పీలమంటూ మేము పోలీస్ శాఖ నుండి వచ్చామంటూ కొన్ని మాయ మాటలు చెప్పి ఎవరైతే మహేష్ యాదవ్ ఉన్నాడు ఆయన ఫ్రెండ్ దగ్గర నుండి కొంత డబ్బులు అదేవిధంగా బంగారాన్ని తీసుకొని చిత్రహింసలు పెట్టి మరుసటి రోజు పొద్దున్న వైట్ పేపర్ మీద సంతకం పెట్టించి ఒక తెలియని ప్లేస్లో వదిలేశారు. అసలు ఏం జరిగింది? పోలీసులు మన వచ్చారు, కారులోకి లాక్ వెళ్ళారు, నానా చిత్రహింసలు పెట్టారు, కొట్టరాని చోటంతా కొట్టారు. అసలు ఎవరు వీళ్ళంతా ఎందుకు జరిగిందని భయభ్రాంతులకు గురైన వారిద్దరూ కూడా పోలీసులు ఆశ్రయించారు. రూరల్ స్టేషన్ ఉన్నటువంటి సిఏ లక్ష్మణరావు గారికి అయితే కంప్లైంట్ చేశారు. సో మొత్తం వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత అసలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎలా వచ్చారు, ఎందుకు చేశారు అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సో రూరల్ సిఐ అయినటువంటి లక్ష్మణరావు గారు ఆ రోజు జరిగిన సంఘటన గురించి అసలు నిందితులు ఎందుకు అలా చేశారో కూడా తెలిపేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన మాటల్లోనే వినేద్దాం. అందరికీ నమస్కారం. తేదీ 23/11/2025 సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో వైజాగ్ చెందిన కోస్ట్ గార్డ్ ఎంప్లాయ్